ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్. జర జాగ్రత్తగా వినండి, దయచేసి జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఇవి కొన్ని కుటుంబాలకు సంబంధించిన విషయాలు, ఒక రైతు కుటుంబాలకు సంబంధించిన విషయాలు. రైతు ఏడుసుడు కాదు, ఆత్మహత్య చేసుకున్న రైతుకే అని చెప్పి మనం లెక్కలు తీసి మాట్లాడతాం. ఆత్మబలం పెంచుకొని ఇగో మారుతుంది, ప్రపంచం మారుతుంది అని చెప్పి ఆత్మఘోష పడుతున్న రైతు కూడా బాధపడుతున్న రైతే కదా. ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్న రైతే. బాధపడుతున్న ప్రతి రైతు ఆత్మహత్య చేసుకున్నట్టు ఆలోచిస్తేనే రైతన్న బాగుపడతాడు. రాష్ట్రంలో బాధను బాధ్యతగా తీసుకున్నప్పుడే ప్రభుత్వాలు రైతన్న బాగుపడతాడు. ఇగో అట్లాంటి కథనమే ఈ కథనం. రైతన్నకు అంకితం. రైతన్న ఫ్రీగా ఇవ్వాలని నేను ఎప్పుడు ప్రమోట్ చేయ. రైతుకు కూడా ట్యాక్స్ వేయాలని చెప్పి మాట్లాడతా. ఎందుకు చెప్పాలన్నా, రైతును రారాజు చేయాలనంటే ఫస్ట్ రైతుకు ఏం కావాలో చూడండి. కౌల రైతుల గురించి ఎప్పుడన్నా ప్రభుత్వం పట్టించుకుందా? రైతుల గురించి మాట్లాడుతుంది పెద్ద పెద్దగా. బడా బాబుల రైతులకు ట్యాక్స్లు ఎందుకు వేయొద్దు? కౌల రైతుల గురించి పట్టించుకొని ప్రభుత్వాల గురించి నేను ఎందుకు సమర్థించి మాట్లాడాలా? నేను ఇట్లానే మాట్లాడతా. ముంగటో మాట వెనుకో మాట మాట్లాడదు చిత్రగుప్తుల. చిట్టా రాస్తే చిట్టా ఇప్పుతాం. కట్ చేసి సీన్ లోపలికి పోతే ఫ్రెండ్స్, ఒక పవర్ గ్రిడ్ మీద పెద్ద పంచాయతీ నడుస్తున్నది. ఇప్పటి నుంచి కాదు, 2017 నుంచి పంచాయతీ నడుస్తున్నది. డెక్కన్ హెరాల్డ్ వచ్చిన కథనం. పవర్ గ్రిడ్ బ్రిదర్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ నుంచి సబ్సిడరీ ఆఫ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 765 కిలో వాట్స్ ఏదైతే ఉన్నదో ఆ పవర్ గ్రిడ్ మీద రైతన్న కన్నెర్ర చేస్తున్నాడు, అలసిపోతున్నాడు, సొలసిపోతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, సంతోషాన్ని కోల్పోతున్నాడు. సాక్షి పేపర్లో ఒక కథనం వస్తుంది, మీ ల్యాండ్లు అక్వైరీ చేస్తామని. పవర్ లైన్స్ ఏవైతే ఉంటాయి చూడు, అవి ఫామ్ ల్యాండ్స్ల నుంచి తీసుకుపోతారు. నా ఇక్కడ 2 టాపిక్లు ఉంటాయి. గిరీష్, మనకు అభివృద్ధి వద్దా? అభివృద్ధి కావాలి, బట్ రైతన్నను నువ్వు పట్టించుకుంటున్నావా అనేది నా తత్వం. అదే ఇవాళ డిస్కషన్. నాకు అభివృద్ధి కావాలా, రైతన్న సంతోషము కావాలా. అది చెయ్యనప్పుడు నువ్వు ఒక ప్రైవేట్ ప్లేయర్ బడాబాబుకి నువ్వు రైతువు కాదు కాబట్టి వాడికి పెత్తనం ఇచ్చి వాడిని సంతోషపెట్టి ఏం చేస్తాడు రైతు అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావు చూడు. ఏం చేస్తాడు రైతు అని నువ్వు ఆలోచిస్తున్నావు చూడు. ఆడ నీ బాధ్యత, నీ బరువు తెలుస్తున్నది రైతన్న మీద. రైతన్నకు ఫ్రీ కరెంట్ ఇవ్వగానే సరిపోదు, రైతన్నకు రైతు బంధు వేయగానే సరిపోదు. బడా బాబులు దీన్ని ఎన్కాష్ చేస్తున్నారు. కౌలు రైతులకు ఏం మిగిలిందిరా అని అంటే, వాళ్ళు కూడా పొద్దున ప్రపంచం మారుతుంది, ప్రకృతి చాలా అందంగా ఉంటుంది అని చెప్పి ఒక బూటకపు నాటకము లా కోయిల కూడా పాటలు పాడుతుంది కూ అనని. కాకపోతే దానికి తెలుస్తలేవు అది ఇవాళ కూత కూసిన చెట్టు రేపు ఉంటుందా లేదా కూడా తెలియదు దానికి. ఆ పరిస్థితులలో బతుకుతున్నాయి ప్రకృతి. దాన్ని నాశనం చేస్తుందే మనిషి. ఆ మనిషిలల్లా ఈ బ్యూరోక్రాట్ రూపంలల్లా, ఈ ప్రభుత్వాల రూపంలల్లా అటు ప్రకృతిని ఆకట్టుకొని పనిచేసే ఆ రైతుని సర్వనాశనం చేస్తుంది. ఒక రైతు పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది తన చెల్లెల్ది ఈ ప్రాజెక్టుల వల్ల. బిదర్ పవర్ గ్రిడ్ ఏదైతుందో ముక్తమందారం రైతన్నకు ఆశయాలకు రక్త సింధూరం పెట్టింది ఫ్రెండ్స్. సరేనా, నా భూమి తీసుకున్నావు, నేను అభివృద్ధి కాదు, నా కంపెన్సేషన్ ఏమి ఇచ్చినావు అని చెప్పి మాట్లాడితే కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇవ్వాలి. కట్ చేసి సీన్ లోపలికి పోతే ఫ్రెండ్స్, మీరు ఇవాళ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మక్తమందారం రైతులు ఇవాళ ఈ 765 కిలో వాట్స్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ ఏదైతుందో మాకు కంపెన్సేషన్ ఇస్తలేరు, మా భూములు మాత్రం జప్తు చేస్తున్నారు అని ఆవేదన పడుతున్నారు. హయ్యర్ కంపెన్సేషన్ కావాలా? ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఇది మా జీవితం కాదు, మా జీవనోపాధి కాదు, ఇది మా జీవితం, మా భూమి. ఇండ్ల నుంచే మేము 4 పైసలు సంపాదించుకుంటాం, ఇండ్ల నుంచే మేము 4 రూపాయలు సంపాదించుకుంటాం, మా పోరల చదువు, మా ఇంట్లో 3 పూటల తిండి, మా జీవితాలు, మా జీతాలు ఈ ప్రకృతి అమ్మనే అని బతుకుతున్న రైతులకు ప్రభుత్వాలు ఏం ఆన్సర్ ఇస్తున్నాయి అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇవాళ రైతులు ఏమంటారు అంటే, ప్రైవేట్ కంపెనీలు కంపెన్సేషన్ గైడ్ లైన్స్ని కరెక్ట్గా ఫాలో కాకుండా, కేంద్ర సర్కార్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన కంపెన్సేషన్ గైడ్ లైన్స్ని ఫాలో కాకుండా, కలెక్టర్లు దాన్ని పట్టించుకోకుండా, ఏవైతే ఈ అథారిటీలలో ఉంటారు కదా గవర్నమెంట్ ఉద్యోగులు వచ్చి పెత్తనం చెలాస్తారు కదా, భయపడి అలసిపోతూ బాధ్యత చిత్రగుప్తుకు వ్యక్తం చేసిన కథనం ఇది. వాళ్ళు కంపెన్సేషన్ అడుగుతున్నారు. అరే మాకు 1 లక్ష నుంచి 1.5 రానంటే 10,000 నుంచి 15,000 రూపాయలు కూడా ఇస్తలేరట చక్కగా. నేను అడుగుతున్నా ఇలా ప్రభుత్వాలకు, ప్లస్ ఆ రైతన్నల మీద పెద్ద పెద్ద సదస్సులు చేసి రాజకీయాలు చేస్తారు కదా, లేకపోతే వ్యూలు పెంచుకుంటారు కదా, టీఆర్పీలు పెంచుకుంటారు కదా, ఆ ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ని అడుగుతున్నా, 10-15,000 రూపాయలకు నీకు ఏమొస్తున్నది భయ హైదరాబాద్లో? ఏమొస్తున్నది కరెక్ట్గా చెప్తే. మా ఇంట్లో మొన్న ఒక చిన్న ఎలక్ట్రిక్ కనెక్షన్ ప్రాబ్లం వస్తే ఇంటి మొత్తంలో జర వైరింగ్ గుంజి సెట్ చేయనీకే, ఒక ఫ్యాను, ఒక లైటు, యూపీఎస్ కరెక్ట్గా ఫిట్ కానీకే 10,000 రూపాయల ఖర్చు అయింది ఫ్రెండ్స్. రైతు భూమి పోతే, ఆయన పంట నష్టం అయితే నువ్వు 10,000 ఇస్తావా? అంటే సిటీలలో ఉన్న లేబర్ల కంటే అన్నదాత ఓ రైతన్న
ఇంత హీనమైన పరిస్థితి బతుకుతున్నాడా? కంపెన్సేషన్ గిదేనా? అదే ఇక్కడికైనా ఒక బిల్డింగ్ నీది పోతుందని అంటే టీడీఆర్ కాపీస్ అంటారా? అవి టీడీఆర్ కాపీలు తీసుకుంటావు నువ్వు, ఫ్లోర్లు పెంచుకుంటావు నువ్వు. ఇడా కోట్లల్లో మాత్రం తక్కువ కావు, నువ్వు వేసుకునే కోట్లలో కూడా వాసన రాదు. కాకపోతే చెమట చిందించి ఎండకు వానకు బాడీ ట్యాన్ అయ్యి ఆ మట్టిలో పాము గరుస్తుందో తెలియదు, తేరు గలుస్తుందో తెలియదు. పని చేస్తున్న రైతుకి నువ్వేం కంపెన్సేషన్ ఇచ్చినవరా అంటే ఇచ్చింది బిచ్చం. ఇది గుర్తుపెట్టుకో ఫ్రెండ్స్. కట్ చేసి సీన్ లోపలికి పోతే ఇవాళ ఏమవుతుంది అని అంటే ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ కన్సల్టేషన్స్. అసలు ఇప్పటిదాకా దీని మీద ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక కన్సల్టేషన్ లేదు. ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా రైతులకు తెలియదు. అసలు ఏం ప్రాజెక్ట్ అవుతుంది, ఎంత కంపెన్సేషన్ వస్తుంది అన్నట్టు. ఫోర్స్ఫుల్ అక్విజిషన్స్ జరుగుతున్నాయి. తీసేయి, ఓడరాను, చల్ నడు, పోలీస్ బలగాలను ముంగడబెట్టుడు, దంచుడు. నిన్న చిత్రగుప్త కథనం కూడా అదొకటే. సిరిసిల్ల గండ్లాల మేము ఒక చిత్రగుప్తుల కథనం చేసినాం. వచ్చిర్రు 500 మంది పోలీసులను పెట్టిరు, ఇల్లు ఊల కొట్టిరు, పోయిర్రు. ఆ దళితుల బతుకులు ఏమైనాయో చూడండి. గిరిజనులు కలెక్టర్స్ ఆర్డర్స్కి అసలు వాల్యూయే లేకపోయి, అసలు కలెక్టర్లకే వాల్యూ లేకపోయి. ఫస్ట్ అలా ఆర్డర్లకే ఉంటుంది. కానీ ప్రభుత్వాలు, అడ్డమైన ప్రభుత్వాలు ఉన్నన్ని రోజులు ఇక ప్రభుత్వాల ఇనాక్షన్ అని అంటావా? శవాల మీద కూడా ప్యాలాలు ఎరుకునే జాతులు ఇలా ప్రభుత్వాలు. మళ్ళీ జాతిరత్నాల లెక్క పెద్ద పెద్ద మాటలు శాసనసభలలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. గుడ్డలు ఉడదీసి కొడతారంటాడు. మమ్మల్ని గుడ్డలు ఉడదీసి కొట్టుడు దూరం మాట. మీకు అసలు గుడ్డలు ఉన్నాయా అని అడుగుతున్నా. రైతన్న బాధపడుతుంటే మీరు బట్టలు వేసుకున్నా బరిబత్తలు ఉన్నట్టే. రైతు కన్నీరు పెట్టుకున్న ప్రభుత్వాలు బాగుపడ్డట్టు లేవు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీలో ఎన్నోసార్లు కేసీఆర్ని ప్రశ్నించిర్రు, కేంద్రంలో బీజేపీని ప్రశ్నించిర్రు. మళ్ళీ ఇలా కాంగ్రెస్ పీక్ కట్టలు కడుతుందా అని చెప్పి నేను అడుగుతున్నా. లీగల్ ఇంటర్వెన్షన్ తెలంగాణ హైకోర్టు ఇంటర్ఫియర్ అయి పవర్ గ్రిడ్ బిదర్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ ఏదైతుందో స్టాండర్డ్ ప్రొసీజర్ ఫాలో అయిందా, కంపెన్సేషన్ గైడ్ లైన్స్ ఫాలో అయిందా అని చెప్పి హెచ్చరిక జారీ చేసినా ఇప్పటిదాకా కోర్టు ఆర్డర్లు కూడా ఎగ్జిక్యూట్ చేయలే. కథ ఈడికాగలే. ఎక్స్ట్రా హై వోల్టేజ్ ఈహెచ్వి అని అంటారు. అది కూడా 765 kW ట్రాన్స్మిషన్ ఛత్తీస్గఢ్ నుంచి కందకూరు రంగారెడ్డి డిస్ట్రిక్ట్లకు వస్తుంది. అదైతే శాపం అయిపోయింది రైతులకు. ఇప్పటిదాకా మాట్లాడింది మక్తం మందారం, ఇప్పుడు మాట్లాడుతుంది కందుకూరు నుంచి. 35 ఏళ్ళ బంటు కిష్టయ్య చెల్లెలు పెళ్లి చేద్దామని చెప్పి భూమి అమ్మకానికి పెట్టిండు. 50,000 రూపాయల అడ్వాన్స్ తీసుకున్నాడు. వచ్చిండు ఓ పవర్ గ్రిడ్ వాడు వచ్చిండు. వీడికైనా హై టెన్షన్ వైర్ పోతుంది, ఇక్కడ గడుతున్నామని అన్నాడు. ఇట్లా పోతే నేనెందుకు చేసుకోవాలా గా భూమి అని చెప్పి ఇచ్చిన అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. చెల్లె పెళ్లి క్యాన్సిల్ అయింది. అంటే ఒక బ్యూరోక్రాట్కి ఏముంటుంది అని అంటే నువ్వు ఏడ బతికినవో, ఏడ చేసినావో, ఏడ ట్రాన్స్ఫర్ చేసినావో మళ్ళీ హైదరాబాద్లో వచ్చి ఒక పెద్ద కన్వెన్షన్ తీసుకొని నువ్వు సూపర్ డూపర్ పెళ్ళిళ్ళు చేస్తావు. దానిలో అందరు కమిషనర్లు వస్తారు, ఆ పవర్ గ్రిడ్ ఓనర్ కూడా వస్తాడు. కాకపోతే రైతన్న బిడ్డల పెళ్ళిళ్ళు కావాలని అంటే కళ్యాణ లక్ష్మి మీదనే ఆధారపడాలన్నట్టు చేస్తున్న ఈ ప్రభుత్వాలకు సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నా. ఆడెవడైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే 50,000 రూపాయల కంపెన్సేషన్ ఇచ్చేది భూమి పోతే 50,000 రూపాయల కంపెన్సేషన్ అని అంటున్నా. ఇంకా హైలైట్ ఏందనంటే జనవరిలో విలేజర్లకు పీజీఎస్ఐల నుంచి నోటిఫికేషన్లు వస్తాయి, ఖతం చేసేసాలని. ఇదంతా పంచాయతీ పోతే ఆ కిష్టయ్యకు వచ్చింది ఎంత అని అంటే సుమారు 50,000 కూడా రాలే. 42,481 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. ఫ్యూచర్లో ఇంకా పైసలు ఏమన్నా వస్తాయా? అసలు కంపెన్సేషన్ గైడ్ లైన్స్ ఏంది? ఏం చేయాలా? ఎక్కడ తిరగాల? ఎవడికి చెప్పుకోవాలా? ఏం చేయాలా? కిష్టయ్య కాడికి ఆగిపోదు కథ. బెగ్గరి లక్ష్మక్కది కూడా ఇదే ప్రాబ్లం. ఫస్ట్ 2 లెగ్లు ఆ పవర్ గ్రిడ్ లెగ్స్ ఉంటాయి కదా ట్రాన్స్మిషన్వి, ఇట్లా లెగ్స్ వస్తాయి. ఆ లెగ్స్ 2 నీ పొలంలో వస్తాయి అని చెప్పిండ్రు. తర్వాత 3 వచ్చినాయి. ఫస్ట్ కంపెన్సేషన్ కింద 40,000 రూపాయలు ఇచ్చారు. సెకండ్ కంపెన్సేషన్ కింద 44,000 రూపాయలు ఇచ్చిండ్రు. సుమారు ఆమె ఎకరం భూమి ఏమో పోయింది అని చెప్పి చెప్తున్నారు. ఆమె పత్తి పంట కూడా సర్వనాశనం అయింది. ఆ పత్తి పంట ఏదైతే సర్వనాశనం అయిందో మళ్ళీ కష్టపడ్డది కదా పాపం రైతాన్ని ఏడవద్దు అని చెప్తారు కదా. మళ్ళీ పంట నష్టం అయినప్పుడు కంపెన్సేషన్ ఇవ్వాలనా లేదా? ఇది కంపెన్సేషన్ రూల్స్లో ఉందా లేదా? ఇవాళ అన్ని చర్చిద్దాం. ఆడేమన్నాడు, ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? మడత పెట్టి పెట్టుకోరు కిందకేని మీద దాకా. ఎవడికి కావాలరా బాయ్ ఫోన్ ట్యాపింగ్లు? ఆడ సుఖమైన మా ఫోన్లో ఎందుకో ట్యాప్ కావు అని అంటున్నా. అయినా గంట కూడా ఫరక్ పడదు మాకు. ఏమున్నదానికి అంకిల పోటు తీయనిక మా దగ్గర. వీడికి ఆగిపోయింది అంటే వీడికి కాదు. విలేజర్లు ఏమడుగుతున్నారనంటే, గ్రామస్తులు ఏమంటున్నారనంటే అసలు ఈ కంపెన్సేషన్ అనేది ఏ ఏజెన్సీ ఇస్తుందో కూడా మాకు తెలియదు. ఈ ఈహెచ్వి ట్రాన్స్మిషన్ లైన్స్ మహేశ్వరం ట్రాన్స్మిషన్స్ లైన్స్లో కూడా వస్తున్నాయి కొన్ని. అసలు నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే గదేదో బిదర్కి ఎందుకు తెచ్చుడన్నా, పక్కకున్న కర్ణాటకకి ఎందుకు తెచ్చుడన్నా? మన దగ్గరనే 20-22 ఎకరాలు ఈడ కూడా ఉన్నది కదన్నా, ఈడ కూడా పెట్టుకోవచ్చు కదా అని అన్నారు. ఇప్పుడు ఆ టెక్నికల్ డీటెయిల్స్ ఈడెందుకు పెట్టొద్దు, ఆడికైనా ఈడి దాకా గ్రిడ్ లైన్ ఎందుకు వేయాలన్నది నాకు తెలియదు. అందులోకి నేను ఇక ఛేదించాలా పోతా. ప్రస్తుతానికైతే మన దగ్గర కూడా ఉన్నాయి కదా. వెనకటికి నాకు తెలిసి కేసీఆర్ ప్రభుత్వంలో ఈ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద పెద్ద
కుస్తే జరిగింది. మళ్ళీ ఆ ప్రాజెక్టులు ఏమైనాయి? నాకు తెలిసి బట్టి విక్రమార్క గారు కూడా ఈ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద చాలా కీలకంగానే డిస్కషన్ చేసిరు. రాగానే కొత్త చీపురు వచ్చినాక మంచి కూపుతుందని అందరూ అంటారు. కాకపోతే అది అంతే చేతి తీర్చి పెడుతుంది పాత చీపురు లెక్క అని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మహేశ్వరం పంచాయతీ కూడా గట్లనే ఉన్నది. మన కందుకూరు తీసుకో, లేకపోతే మక్తమందారం తీసుకో, లేకపోతే ఇలా మహేశ్వరం కాడికి తీసుకో, ఇదే పంచాయతీ ఉన్నది. హై టెన్షన్ పవర్ లైన్లు ఏవైతున్నాయో 400 కిలోవాట్లది, ఇంకొకటి 765 కిలోవాట్స్ది అని అనుకుంటా. ఇది ఈడికి ఆగిపోయింది అని అంటే వార్దా ఇన్ మహారాష్ట్ర టు మహబూబ్ నగర్ పంచాయతీ కూడా ఇదే ఉన్నది. శంకర్పల్లి విలేజ్ రంగారెడ్డి డిస్టిక్ కాడికి వచ్చింది వచ్చే కథది. రెసిడెంట్స్ ఆఫ్ కాశీపూర్ కది మండల్లా డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ని అప్రోచ్ అయ్యి ఇది ఏంద్రాబాయ్ అని చెప్తే కూడా చెప్తలేరు. సుమారు ఈ లైన్స్ ఏవైతున్నాయో ఇప్పటిదాకా ఇవన్నీ ప్రాజెక్టులు చెప్పినాయి 365 కిలోమీటర్లు 3000 రైతు కుటుంబాలను రోడ్డు మీకు తీసుకొచ్చినాయి ఫ్రెండ్స్. ఎంత? 3000 రైతు కుటుంబాలను. మళ్ళీ కలెక్టర్లు పీక్ కట్టలు కట్టిరా? ఆఫీసర్లు ఏమైనా పీక్ కట్టలు కట్టిరా? ప్రభుత్వాలు ఏమైనా పీక్ కట్టలు కడుతున్నాయా అంటే అసెంబ్లీలో మాత్రం యూట్యూబర్లను గుడ్డలు ఎడదీసి కొడతానని అంటారు. మళ్ళీ ఇది చెప్పేది ఎవరు రాబోయ్యాలా? యూట్యూబ్ ఓడన ఉపగ్రహ ఛానల్ కూడా చెప్పిండా? ఓడన మెయిన్ పేపర్ కూడా మాట్లాడుతున్నాడా? న్యూస్ చెప్పేది ఎవడు? టీఆర్పీలు పెంచుకునేది ఎవడు? అడ్వర్టైజ్మెంట్ల కోసం. ఇక మళ్ళీ నాకు వస్తాయి బూతులు. అసలు రైతన్న బాధ ఏంది అని చెప్తే మొత్తం ఇస్తాం కదా మేము, చిట్టా మొత్తం ఇస్తాం కదా. బట్ గుడ్డలు మేము కూడా తీస్తాం, అసలైన సిసలైన గుడ్డలు మేము కూడా తీస్తాం చిత్రగుప్తుల. ఇప్పుడు చెప్తా చూడు. వాల్యుయేషన్ మెథడాలజీ తీసుకొని వచ్చిన మార్కెట్ రేట్ కమిటీ అని పెడతారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక రైతు ఏడ్చుకుంటా నాకు ఫోన్ చేసిండు నిన్న. ఆయన పంపించిన అఫిడేవిట్ల నుంచే తీసుకున్న ఫ్రెండ్స్. ఇది ఒక అఫిడేవిట్ ప్రజల పక్షాన నిలబడి క్షుణ్ణంగా చదివితే, ఒక అర్ధగంట మనది కాదని అనుకొని చదివితే ఇవాళ మనుషుల బాధ అర్థమవుతుంది, మనుషుల అవస్థ అర్థమవుతుంది. మార్కెట్ కమిటీ పెడతారు, మార్కెట్ రేట్ కమిటీ అని పెడతారు కంపెన్సేషన్ ఇవ్వనీకి భూములకు. ఈ మార్కెట్ కమిటీలో 3 ఉంటారు. ఒకటి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ ఉంటాడు, నాట్ బిలో ర్యాంకింగ్ ఆఫ్ డివిజనల్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అంట. సెకండ్ వచ్చేసి మన రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ల్యాండ్ ఓనర్ అని, అంటే ఆ ల్యాండ్ ఏవైతే పోతున్నాయో వాళ్ళ నుంచి ఒక ఆయన రిప్రజెంటేటివ్ ఉంటాడు. ఇంకొకటి నామినీ ఆఫ్ ISTS ట్రాన్స్మిషన్ ప్రొవైడర్, అంటే ISTS అని అంటే ఆ TSP అంటే ట్రాన్స్మిషన్ సర్వీస్ ప్రొవైడర్, అందులో నుంచి ఒకడు ఉంటాడు. ఈ మార్కెట్ రేట్ కమిటీ ఏదైతే ఉన్నదో ఒక 2 వాల్యుయేషన్ చేసే మనుషులను పెడతారు. ఎవరు పెడతారు? ఈ TSP కూడా పెడతాడు, ట్రాన్స్మిషన్ సర్వీస్ ప్రొవైడర్ పెట్టి 2ని పెడతాడు. ఒకడేమో TSP కూడా పెడతాడు, ఇంకొకడేమో ల్యాండ్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెడతారు. వీడు ఖచ్చితంగా లోకల్ ఓడయ్యే ఉండాలి. వాడికి నాలెడ్జ్ లేకపోయి, వాడికి చేతగాక ఊరు మొత్తము రాష్ట్రం మొత్తం ఎడ్డోడైతే పక్క రాష్ట్రంలోకేనో పక్క దేశానికైనా పిలిపించుకోవాలి. ఇక ఎడ్డోళ్ళనే చెప్తారు వీళ్ళు, ఇక దునియా మొత్తం. ఇక ఈ వాల్యుయేషన్ చేసిన కూడా మీకు చెప్పిన. ఇప్పుడు దాని తర్వాత వాల్యుయర్ షుడ్ బి ప్రిఫరబుల్లీ ఫ్రమ్ ది సేమ్ స్టేట్ అని చెప్పారు. దాని తర్వాత మార్కెట్ రేట్ ఎట్లా డిసైడ్ చేస్తారు అని అంటే, సపోజ్ వాల్యుయేషన్ చేసినోడు ప్లస్ ఈ 2 వాల్యుయేటర్లు ఉన్నారు, ఈ 2 వాల్యుయేషన్ చేసింది డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో లెస్ దాన్ 20% ఉంటే ఓవర్ ది లోవెస్ట్ వాల్యూ యావరేజ్ వాల్యూ ఆఫ్ ది 2 వాల్యుయేషన్స్ తీసుకుంటారు. ఇప్పుడు నేను చేసింది 100 రూపాయలు ఉండే, ఇంకొకటి చేసింది 80 రూపాయలు ఉండే, లేదా 70 రూపాయలు ఉండే. అంటే 30% వేరియేషన్ వచ్చిందా, లేకపోతే ఎంతో వేరియేషన్ వచ్చిందని అనుకుందాం. ఇట్స్ మోర్ దాన్ 20% ఉంటే నేను చేసింది 70 రూపాయలు, ఆడ చేసింది 100 రూపాయలు, దీన్ని యావరేజ్ వాల్యూ తీసుకొని వాల్యుయేషన్ చేస్తారు అని చెప్పి రూల్స్ బుక్లలో చెప్తున్నారు. ఈడికి ఆగిపోయిందా? ఈడికి ఆగలే. ఇఫ్ డిఫరెన్స్ ఎక్సీడ్స్ 20% కంటే తగ్గితే, ఎక్సీడ్ అయితే MRC నెగోషియేట్ చేస్తుంది మార్కెట్ రేట్ కోసం. మార్కెట్ రేట్ కమిటీ ఉంది కదా, ఇది నెగోషియేట్ చేస్తుంది. రైతులను కూర్చోబెట్టి, సర్వీస్ ప్రొవైడర్ని కూర్చోబెట్టి, చూడరా బై మార్కెట్ రేట్ వాల్యూ ప్రకారం ఇది 100 వస్తుంది, 120 రూపాయలు వస్తున్నది, మళ్ళీ నువ్వు రైతుకు 70 రూపాయలు ఇస్తా అంటున్నావు, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి నెగోషియేషన్ వచ్చి ఒక కులిక్కి తీసుకొని వస్తుంది. ఇది జరిగిందా అయినా? ఏడ కూడా జరగలే. ఇప్పుడు చూడు, ఇప్పుడు నెగోషియేషన్లు ఫెయిల్ అయితే మార్కెట్ రేట్ కమిటీ ఏం చేస్తుంది అంటే 3rd వాల్యుయేషన్ చేయిస్తుంది. 3rd వాల్యుయేషన్ చేసి అప్పుడు ఒక నిర్ణయ ప్రక్రియ తీసుకుంటుంది. దీనికి సంబంధించిన ప్రొఫెషనల్ ఫీజు, చార్జెస్, వాల్యుయేషన్ రేట్లు ఇదంతా ట్రాన్స్మిషన్ సర్వీస్ ప్రొవైడరే కట్టాల. దీన్ని రైట్ ఆఫ్ వే కంపెన్సేషన్ యాక్ట్ కింద పెట్టిండ్రు. దీన్ని కంపెన్సేషన్ కాస్ట్ కింద డిసైడ్ చేస్తారు. కంపెన్సేషన్ రేట్స్ ఎట్లా డిసైడ్, ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది వాల్యుయేషన్ మెథడ్. కంపెన్సేషన్ రేట్స్ ఎట్లా డిసైడ్ చేస్తారు అని చెప్పి మాట్లాడితే రైట్ ఆఫ్ వే అని అంటారు ఫ్రెండ్స్. ఈ ROW గైడ్ లైన్స్, ఇది నేను మాట్లాడతలేను. కంపెన్సేషన్ ROWI గైడ్ లైన్స్ డేటెడ్ 14/6/2024 ప్రభుత్వాలు నిర్ణయించింది చెప్తున్నా. రైట్ ఆఫ్ వే కారిడార్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు ISTS లైన్స్ అంటే 30%
రూరల్ ఏరియాస్ అంటే ల్యాండ్ వాల్యూ 100 రూపాయలు ఉంటారంట, 30% ఆఫ్ ది ల్యాండ్ వాల్యూ రూరల్ ఏరియాలలో ఇస్తారట. 60% ఏమో ల్యాండ్ వాల్యూ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంకా మెట్రోపాలిటన్ ఏరియాలలో ఇస్తారట. 45% ఆఫ్ ది ల్యాండ్ వాల్యూ ఫర్ మున్సిపాలిటీస్, నగర పంచాయత్, అర్బన్ ప్లానింగ్ ఏరియాలలో ఇస్తారట. అంటే ఇప్పుడు నేను 100 రూపాయలకు భూమి కొనుక్కుంటే నా దరిద్రం దండయాత్ర చేసి అడిగిన ఒక పవర్ గ్రిడ్ వస్తే నేను 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఈ నా ప్రభుత్వాలు నాకు ఎంత ఇస్తాయా? 30% ఇస్తాయి. నేను ట్యాక్స్ కట్టాలా? సరే, నేను రైతును ట్యాక్స్ కట్టా, బట్ నా జీతం ఏంది, నా జీవితం ఏంది? నాకు దీనివల్ల ఎంత లాస్ అవుతుంది చెప్తా. సపోజ్ ఇప్పుడు ఒక ఎకరం భూమి కొనుక్కున్నా, ఆ భూమిలో ఇటు మధ్యలోకేంది ఇస్తాడు ఒకడు, మధ్యలోకేంది అంటే ఇటు పక్కన ప్రాబ్లమే, ఇటు పక్కన ప్రాబ్లమే. ఇప్పుడు ఆ టవర్ కింద నేను ఇల్లు కూడా కట్టుకోలేను, కిరాయిల మీద బతుకుతామని అన్న. టవర్ మీద ఇల్లు కడతావా అంటాడు ఆడొచ్చి. సంఖ నాకిపోయింది కదా, నా ఎకరం భూమి సంఖ నాకింది. రైతు భరోసా కూడా నాకు అప్పుడు రాదు, రైతు బంధువు కూడా నాకు రాదు. నేను రైతు కింద కన్సిడరేషన్లో కూడా నన్ను పెట్టారు. సో రైతుకి వ్యక్తిగతంగా, వ్యాపార పరంగా, జీవన పరంగా, జీవనోపాధి పరంగా, జీవిత పరంగా సంఖ నాకిపోయిందా లేదా? సంతోషంగా కూడా ఉన్నాడు ప్రభుత్వాల. అదే మెట్రోపాలిటన్ ఏరియా అయితే 60% ఇస్తారట. మెట్రోపాలిటన్ ఏరియా అయితే 60% ఇస్తారంట. అంటే ఊర్లలో ఉన్నోడు ఫాల్తుగాడా? ఊర్లలో ఉన్నోడు ఫాల్తుగాడేనా అంటున్నా. కంపెన్సేషన్ అనేది రీడిఫైన్ కావాలి ఫ్రెండ్స్. 1947 ఏదో మార్కెట్ వాల్యూ పెట్టినామనంటే కుదరదు అది. అయినా సిగ్గు మీకు ఉండాలి రైతన్నా, సిగ్గు మీకు ఉండాలి. మిమ్మల్ని కూడా అంటేనే ఎందుకు చెప్పాలనా? ఓ సీసకో, సమోసకో, ఓ పచ్చ నోటుకో, ఆకుపచ్చ నోటుకో, పచ్చ నోటుకో నువ్వు ఓటేస్తావు చూడు, వాళ్ళు గిట్లనే వసూలు చేస్తారే నీ దగ్గర. రాజకీయం తెలిసినోడికి ఓటయ్యేకే, రాజ్యాంగం తెలిసినోడికి ఓటయ్యి, లక్షలు ఇచ్చినోడికి ఓటయ్యేకే, లక్షణాలు ఉన్నోడికి ఓటయ్యి. అప్పుడు నీ జిందగీ బాగుపడతావు, నేను బాగుపడతా. నా ఫోన్ తీసుకురా, ఒక రైతుకు ఫోన్ చేద్దాం. జర వెయిట్ చేయరు ఫ్రెండ్స్. ఇవాళ ఆ రైతు ఫోన్ ఎత్తుతాయి, మీకు ఆయన మాటలు మీరు వినుండ్రు. ఆయన భావోద్వేగంగా ఆయనకున్న 4 కోట్లు వలుకుతున్నదట భూమాడ. వీళ్ళు 40,000 కూడా ఇస్తారో లేదా, 4 లక్షలు కూడా ఇస్తారో లేదా అని అంటున్నాడు. ఆర్థికంగా నష్టపోతున్నాడు, జీవితం నష్టపోతున్నాడు. అభివృద్ధి పేరు మీద ఈ అరాచకానికి దీనికి ఏం మాట్లాడతావు చెప్పును? ఇది అభివృద్ధా లేకపోతే అరాచకమా అని అనేది ఒకసారి నువ్వు ఆలోచించు. నేను ఫోన్ చేసి ట్రై చేస్తా ఆ మహేశ్వరం రైతుని తీసుకోవనికే, లైన్లోకి తీసుకోనికే చూద్దాం. అన్న నమస్తే, మీరు లైవ్ షోలు ఉన్నారు, నేను మిమ్మల్ని స్పీకర్లో పెడుతున్నా. ఏమైందో మీరు క్లియర్ కట్గా చెప్పండి. మీ ఊరు, మీ మండలం, మీకు ఎన్ని ఎకరాలు ఉండే, పవర్ గ్రిడ్ వల్ల ఏం జరుగుతుంది, ఏం నష్టపోయినరు, కంపెన్సేషన్ వస్తుందా లేదా, ఎక్సెట్రా. ఫ్రెండ్స్, మహేశ్వరం నుంచి మనకు ఒక రైతు లైన్లో ఉన్నాడు. ఆవేదన వ్యక్తం చేసి నిన్న భావోద్వేగమై ఏడుసుడు తక్కువ ఉండే, అన్న నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలా, 2017 నుంచి పంచాయతీలు నడుస్తున్నాయి అంటే ఒక రైతు ఆలోచన చూడండి. అదే బిదరికేనేందన్న తెచ్చుకునేది, మన దగ్గర పెట్టుకోలేము రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, ఫస్ట్ క్వశ్చన్. అంత తర్వాత ఈ కంపెన్సేషన్ రూల్స్ ఏందన్న. ఇప్పుడు నేను మాట్లాడేది కంటే ఇప్పుడు ఆయన మాటల్లో నేను అన్న మీరు స్పీకర్లు ఉన్నారు, ఇలా యావత్ తెలుగు రాష్ట్రాలు మిమ్మల్ని వింటున్నాయి, మాట్లాడండి. నమస్తే అన్న. నా పేరు గూడూరు శివరాం రెడ్డి అన్న. మాది కర్తాల్ మండలం, కర్తాల్ విలేజ్ అన్న. మాది 10 ఎకరాల ల్యాండ్ లో నుంచి మధ్యలో నుంచి వెళ్తుందన్న. ఇది 765 kV. ఇది బీదర్ టు మన మహేశ్వరం మీర్ఖాన్ పేటకు సోలార్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యి వస్తుందన్న ఇది. అయితే మేము ఇన్ని రోజులు ఏమనుకున్నామంటే జల విద్యుత్ అంటే కామన్ కదనా, ఇంకా ప్రాజెక్ట్ కానించి వస్తుంది, ఇంకా అది జలంతో వాటర్ తో అయ్యేది కాబట్టి దాన్ని అంగీకరించాలి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏందన్నా అంటే, అక్కడి నుంచి సోలార్ ఎండ ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటును తీసుకొచ్చి ఇంత దూరము ఇన్ని వందల కిలోమీటర్లు తెచ్చి 3,000 4,000 ఎకరాలు రైతులను ఎంత ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారన్న ఈ కంపెనీలు? ఆ గ్రిడ్ మొత్తం అంటే ఆ బీదర్కేని ఈడు దాకా వచ్చేదాకా అందరు పొలాలు పోతాయి, అందరికి పోతున్నాయనా. ఇప్పుడు నా దాంట్లో 2 ఎకరాలు పోతుందనా, నాకు 2 ఎకరాలు పోతుంది, మధ్యలో నుంచి పోతుంది. ఇంతవరకు ఒక నోటీస్ ఇయ్యలేదు అధికారులు. ఏ అధికారి ఒక నోటీస్ ఇయ్యలేదు, రైతులతో సమావేశం జరపలేదు. వస్తదని పోతుండ్రు అంతవరకే తప్ప ఇంతవరకు నష్టపరిహారం ఏంది అనేది ఇంతవరకు నోటీస్ అందలే అన్న. అయితే మొన్న ఏదో నా ల్యాండ్ లా క్లీన్ చేస్తారు. మాది కర్తాల్ విలేజ్ చెల్లంపల్లి ఎక్స్ రోడ్ లో నాకు అక్కడ ఫంక్షన్ హాల్ కి, అక్కడ ఒక హార్డ్వేర్ షాప్ కి 200 మీటర్లు ఉంటదన్న ఖాళీ. 200-250 మీటర్ల దూరం. ఇంత నియర్ బై ఎందుకు తీసుకొస్తుండ్రు అసలు ఈ లైన్ ని? ఇంకొకటి ముచ్చర్ల అనేది కన్జర్వేషన్ జోన్ ఉంటదన్న, అట్నుంచి వెళ్లాల్సిన లైన్ ఇటు ఎందుకు మళ్ళింది? ఏ పెద్ద వ్యాపారవేత్తను కాపాడనీకే వీళ్ళు ఇటు రైతు పొలాలకు వస్తుండ్రు.
అది అసలు ఇది ఎంతో అన్న 170 స్తంభాలనా 270 స్తంభాలైనాయి ఈ రోజు. 170 స్తంభాల ప్రాజెక్టు ఈ రోజు 270 స్తంభాలైనాయి. ఎవరు అడిగే నాదులు లేదనా, ఎవరు పట్టించుకోరనా. ఇప్పుడు పార్టీలు ఉంటాయి, కాంగ్రెస్ ఓడు పట్టించుకోడు, టీఆర్ఎస్ ఓడు పట్టించుకోడు, ఎవరు పట్టించుకోడు. ఎందుకు పట్టించుకుంటలేరు లోకల్ లీడర్లు? వాళ్ళకి ఏం లాభం అవుతుంది దీని వల్ల? రైతు సమస్యని ఎందుకు రోడ్డు మీదకి, ఇప్పుడు ప్రతిపక్షంలో టీఆర్ఎస్ ఉందనా, ఎందుకు మాట్లాడదు టీఆర్ఎస్ ఇది ఇట్లా అవుతుందని? సరే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయితే టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కొట్లాడాలి కదనా. రేపు ఇంతమంది రైతులు అన్యాయం అవుతారు. సోలార్ ఇన్నే పెడదాము. ఫార్మా సిటీలో 20,000 ఎకరాల పొలం ఉంది. ఈ 20,000 ఎకరాలలో నువ్వు అక్కడ బీదర్ లో 2,500 ఎకరాలలో పెడుతుంటానా ఇది ప్రాజెక్టు సోలార్ అంటే ప్లేట్లు. అది మన ఫార్మా సిటీలో పెట్టానా 20,000 ఎకరాలు తీసుకుంటుగా రైతుల కాడ. ఇక్కడ పెడితే ఇప్పుడు ఈ నష్టపోయే రైతులు అందరు బాగుపడతారు. అదే ఫార్మా సిటీ మీర్ఖాన్ పేటలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడికి వస్తుంది ఈ పవర్. దీన్ని ఎందుకు ఇంత మంది నోరు కొట్టి ఎవరికి పెడుతుండ్రో అర్థమైతలేదా? ఇన్ని కొంపలు ముంచి ఎవరి కొంపకి తీసుకోబోతుండ్రో అర్థమైతలేదన్నా. థ్యాంక్ యూ శివరామ్ అన్న, మీరు చెప్పిండ్రు. థ్యాంక్ యూ. మళ్ళీ నేను షో తర్వాత మీకు ఫోన్ చేస్తా. ఓకే, మంచిది. నమస్తే. నమస్తే. ఇది రైతు ఆవేదన ఫ్రెండ్స్. ఇది కథ. ఇక నువ్వు ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా అన్నది నువ్వు డిసైడ్ చేసుకో ఫ్రెండ్స్.